Hi everyone, and warm welcome to this special Hall of Fame interview from our Ari Embroidery Artist Hub. And today's session is very close to my heart because this story represents real commitment, not convenience. So, in our community, Hall of Fame is not about who has the most free time. So, it is about who shows up consistently even when life is busy. So today I am introducing one such woman, a working professional, a passionate learner, and someone who quietly proved that if the intention is strong, time adjust. So let me tell you something about her before I bring her on the screen. And for the past few months, Madhuri has been attending our session in a way that truly moved me. So many days she joins the session while returning from office and halfway through her commute. So once she reaches home, she doesn't stop there. She opens the laptop and the video again and sits down and continues learning. So office, travel, responsibilities, yet she never disconnected from her passion. So this is exactly why her journey deserves to be shared. And let's welcome our Hall of Fame achiever, Madhuri, and let's bring it on. Hi, Madhuri. So, before we go into numbers and milestone, I want everyone listening so to understand the human side of this journey. So, here, Madhuri, let's start from the beginning. So, what motivated you to start your Ari embroidery journey, and what was your life before and life like, and before you took this seriously alongside this job? Initially, I have a dream like normally my passion is like I was not at all interested as a working woman, but unfortunately I was into that సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. కానీ నాకు అంటే చాలా రోజుల నుంచి ఒక ప్యాషన్ ఉండేది. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి. అంటే నా చేతులతో నేను ఏదైనా హ్యాండ్ క్రాఫ్ట్ చేయాలి. ఇది నాకు చాలా ఉండేది ఎప్పటినుంచో. కానీ నాకు ఎక్కడ నేను నేర్చుకునే స్కోప్ దొరకలేదు. మాక్సిమం నేను ఎక్కడ ట్రై చేసినా నాకు అంత అవ్వలేదు. అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఒకసారి నేను బిఫోర్ కోవిడ్ నేను పీజీలో ఉండే టైంలో ఒకరు చెప్పున్నారు తనకొచ్చు అని. అప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేశాను గానీ, నాకెవరు నేర్పించలేదు. తర్వాత కోవిడ్ టైంలో నేను ఇంట్లో ఉండంగా ఫస్ట్ నేను ఇన్‌స్టాగ్రామ్ అంతవరకు నేను ఇన్‌స్టాగ్రామ్ అసలు యూజ్ చేసేదాన్నే కాదు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నాకు తెలియదు. కానీ ఎందుకో నేను ఇన్‌స్టాగ్రామ్ ఆ టైంలో ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఒకసారి నేను ట్రై చేస్తానని మీ వర్క్‌షాప్ జాయిన్ అయ్యాను. ఆ 3 డేస్‌లో నాకు కొంచెం హోప్ వచ్చింది. ఓకే. నేను కూడా చేయగలను అని. అండ్ అప్పుడు మీరు నేర్పించినప్పుడు మీరు కూడా చెప్పున్నారనమాట. ఓకే. బాగా చేస్తున్నావు. యూ కెన్ జాయిన్ ద కోర్స్ అని చెప్పున్నారు. సో, ఆ టైంలో అండ్ అదే టైంలో నేను ఇంట్లో చేస్తానని చెప్పినాక నాకెవరు అబ్జెక్ట్ చేయలేదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా నన్ను అబ్జెక్ట్ చేయలేదనమాట. ఓకే. నీకది ఇష్టం కదా! నువ్వు కావాలంటే చేసేయి అన్నట్టు తను సపోర్ట్ ఇచ్చున్నారు. సో, నేను జాయిన్ అయిపోయాను. ఫస్ట్ అప్పుడు మనకి అసైన్‌మెంట్స్ మీరివ్వడం ఇట్లా ఉండే కదా! సో, అప్పుడు బాగా చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ అసైన్‌మెంట్ వరకు డన్. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం. నేను మీన్‌వైల్ కొంచెం స్టాప్ చేయడం. ఇట్లా జరిగింది. కానీ ఇట్లా అవుతూ ఉండంగా కానీ నాకే లోపల అనిపిచ్చేదనమాట. అప్పుడు మధ్య మధ్యలో మీ క్లాసెస్ అన్ని అంటే రోజు అప్పుడు సెషన్స్ ఉండేది కదా! అది నేను అటెండ్ అయ్యేది. నేనెందుకు లాగ్ అయిపోతున్నాను. కానీ నాకు కోర్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. లేదు నేనిలా ఉండకూడదు. ఇది నా ప్యాషన్. సో, నేను చెయ్యాలన్నప్పుడు నాకు ఇంట్లో అందరూ సపోర్ట్ ఇచ్చున్నారు. నేను కోర్స్ జాయిన్ అవ్వాలంటూనే ఎవరు నన్ను స్టాప్ చేయలేదు. ఈవెన్ నాకెన్నో ఐ మీన్ డిఫికల్టీస్ ఉన్నప్పుడు కూడా నాకు ఇంట్లో సపోర్ట్ ఉన్నింది. ఇంత సపోర్ట్ పెట్టుకొని మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. వర్క్ బావుంది. కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇంత చేసే టైంలో నేనెందుకు బ్యాక్ అవ్వాలి? నేనెందుకు లాగ్ అవ్వాలి? ఇది నా ప్యాషన్ కదా! నేను వై కాంట్ ఐ స్టెప్ ఇంటూ మై ప్యాషన్ ఫీల్డ్ అని మిడిల్‌లో కూడా నేను మధ్య మధ్యలో కొన్నిసార్లు డ్రాప్ అవుతున్నా కానీ, మీరు చెప్పే వర్డ్స్ నేను నోట్ చేసుకుంటూ ఉంటాను సెషన్స్‌లో. అవి వినడం, నైట్ టైమ్ నేనవి ఆలోచిస్తూనే అట్లే పడుకునేదాన్ని. సో దట్ నేను నెక్స్ట్ డే అట్‌లీస్ట్ నాకున్న అంతో ఇంతో వదిలేసి ఓకే. ఐ హావ్ టు డూ థిస్. ఇది నా ప్యాషన్. నా వర్క్ లైఫ్‌ని నేను వదిలేయాలి అంటే నేను దీన్ని వర్క్ లైఫ్‌గా కన్సిడర్ చేయాలి. ఇదొక్కటే నా మైండ్‌లో ఉంది. అండ్ మీన్‌వైల్ నేనెప్పుడు బ్యాక్ డ్రాప్ అవుతున్నా మీరు చెప్పే వర్డ్సే నేను ఎప్పుడు చదువుకుంటూ పడుకుంటానక్క. అదే నాకు పెద్ద మోటివేషన్. Thank you so much for sharing that. And many working women watching this will see themselves in your story. And
Like one thing many student ask me is how long does this actually take? So let's take that timeline very clear. And can you share your timeline clearly, like when did you start taking your embroidery work seriously, and when did you reach your hall of fame milestone? ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఇన్ ఏప్రిల్ వెన్ ఐ జాయిన్డ్ యువర్ సెషన్ దట్ బిజినెస్ థింగ్, అప్పుడే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. మధ్య మధ్యలో ఏదైనా అబ్స్టకల్స్ వచ్చి కొంచెం ల్యాగ్ అయినా మళ్ళీ ఇనిషియేటివ్ తీసేసుకోవడం, మళ్ళీ దాన్ని అప్పటి నుంచే మే నుంచి చాలా సీరియస్గా వెళ్తుంది. Wonderful. So, everyone listening, notice this. This is not overnight success. So, this is consistent effort and layered over months. So, now let's talk about clarity, because business grows only when clarity comes, right? So, what is your specific RE embroidery product today, and what can customers expect from you? మోస్ట్లీ ఐ వాజ్ ఇంటూ బ్లౌజెస్, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేసిన ప్యాచెస్ బాగా హిట్ అవ్వడంతో సో ప్యాచెస్ కూడా నేను నా ప్రోడక్ట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. కానీ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ నన్ను ఇప్పుడు ప్యాచెస్ బ్లౌజెస్ రెండు అడుగుతున్నారు. అండ్ మీన్ వెల్ బ్యాంగిల్స్ కూడా నా దగ్గర మంచిగానే అవుతుంది. Okay, so this clarity is what converts a skill into income. Wonderful. And a lot of student fear design decisions, so let's address that. So do you mostly create your own designs, or do you work based on clients reference and inspiration? How do you decide? ఇనిషియల్లీ ఐ వాజ్ లైక్ రెఫరింగ్ పింట్రెస్ట్ ఇమేజెస్ అండ్ ఆల్, కానీ మన సెషన్స్ అటెండ్ అవుతూ ఉండగా మన ఓన్ డిజైన్స్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా కొందరు క్లయింట్స్ ఎట్లా అంటే పర్టికులర్గా నాకు ఇదే కావాలి, మనం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటి టైంలో వాళ్ళకి నచ్చిన డిజైన్స్కి వెళ్ళిపోతారు. కొందరు సజెషన్స్ అడుగుతారు. ఆ టైంలో వాళ్ళకి నచ్చిన డిజైన్తో పాటు దాని మీద ఇది చేస్తే ఎన్హాన్స్ అవుతుందన్న థాట్స్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు అది ఓకే చేస్తారు. ఆ టైంలో అంటే వాళ్ళతో డిస్కషన్ చేసినాక వాళ్ళకి ఓకే అన్నది కొన్ని కస్టమ్ చేస్తాను. కొందరు ఎట్లా అంటే లేదు నాకు ఇదే డిజైన్ అంటే ఇదే డిజైన్, ఈవెన్ ఇఫ్ మనం ఆ బ్లౌజ్ మీద అది సూట్ అవ్వదని చెప్పినా కానీ అదే కావాలి. అలాంటి టైంలో వాళ్ళ ప్రిఫరెన్స్కే వదిలేస్తాను. ఒకవేళ కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటుంది ఆ బ్లౌజ్ మీద అసలు అది సెట్ అవ్వదు, కానీ మనం చెప్పినా వినరు. ఆ టైంలో ఇంకా లైట్ తీసేసుకుంటాను. లేదు కొందరు వినేటప్పుడు అయితే నేను రెఫర్ చేస్తాను అనమాట. ఓకే ఈ బ్లౌజ్ దీనికి సూట్ అవ్వదు, వీ విల్ గో విత్ సమ్ ప్లెయిన్ బ్లౌజ్, అప్పుడే ఈ వర్క్ ఎలివేట్ అవుతుంది. ఇలా సజెషన్స్ ఇస్తాను. డిజైన్స్ కూడా అకార్డింగ్గా చేంజ్ చేస్తూ వస్తుంది. Wonderful. So this answer is very important for beginners, so who feel pressure to be perfect. And okay, so now I want to be very honest here, because this part matters the most. Before joining our community and structured learning, how were things for you? And in terms of confidence, skill, income, and the daily routine. And so how was it? ఇనిషియల్గా నేను కోర్స్ జాయిన్ అయినప్పుడు ఎవ్రీడే 8 o'clockకి సెషన్ ఉండేది. సో ఆ టైంలో ఎట్లా అంటే అది ఒక యాంగ్జైటీ అండ్ ఓకే 8కి మాకు గ్రూప్ ఓపెన్ అయిపోతుంది, ఐ నీడ్ టు పోస్ట్ అని అది లెర్నింగ్ అయ్యేంత వరకు నాకు అలానే జరిగింది. వన్స్ ఆ కోర్స్ అయిపోయినాక తర్వాత ఏమీ టచ్ లేదు. సో ఐ డ్రాప్డ్. కానీ ఇక్కడ కమ్యూనిటీలో వచ్చాక ఎట్లా అనమాట, ఎవ్రీ వీక్ మనకు సెషన్స్ ఉంటుంది. సో సెషన్స్లో మనం ఏదో ఒకటి చెయ్యాలి. అట్లీస్ట్ ఒక్క రోజు నేను చేయకపోయినా ఓకే మళ్ళీ మండే సెషన్, ఓకే నా దగ్గర ఏం అప్డేట్ లేదు, నేను ఏం చేయలేదు. థర్స్డే సెషన్ ఉంటుంది. ఓకే ఆ థర్స్డే లోపు 3 days నాకు టైం ఉంది, నేను మండే వేస్ట్ చేసేసాను, ఇంకా ట్యూస్డే వెడ్నెస్డే ఉంది, థర్స్డేకి నేను ఏదో ఒకటి నేను ఇంత పర్సంటేజ్ అనేది నేను ఫిక్స్ చేసుకోవాలి. లేదు థర్స్డే మిస్ అయింది, ఓకే ఫ్రైడే క్లాస్ ఉంది, సండే క్లాస్ ఉంది, అట్లీస్ట్ ఈ వీక్లో ఒక్క క్లాస్ కన్నా నా దగ్గర అప్డేట్ ఉండాలన్న వర్క్ జరుగుతుంది అక్క. సో నేను అనుకోవడం చాలా ఓకే, ఇప్పుడు నేను ఈరోజు మిస్ చేశాను కానీ థర్స్డే క్లాస్ జాయిన్ అయ్యాను, నా దగ్గర ఏం లేదు. కానీ చాలామంది అక్కడ వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని పిక్చరైజ్ చేయడం, వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళ విన్స్, ఓకే నేను కూడా చేసింటే ఈరోజు నేను ఏదో ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి ఉంటాను కదా. సో నేను చేయకపోవడం వల్ల ఇది అయ్యింది. సో నేను డ్రాప్ అవ్వకూడదు. సో నేను కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ ఆ మోటివేషన్ చాలా బాగా దొరుకుతుంది నాకు. Wonderful. So this phase where many people stop, so and you chose to continue that, and wonderful. And now success is not just external, so it starts inside, right? So looking at your journey so far, and what are the top internal shifts you experience, like confidence, clarity, discipline, belief, consistency, like what is the internal shift you experienced? టైం మేనేజ్మెంట్, హ్యాండ్లింగ్ వర్క్ థింగ్స్, హోమ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ మై ప్యాషన్.
నాకిప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఓన్లీ ఆఫీస్ వర్క్, పిల్లల వర్క్, ఇంట్లో వర్క్. ఇప్పుడు అట్లా కాదు. ఆఫీస్ ఆఫీస్‌కే. ప్యాషన్‌కి టైం ఇవ్వాలి. ఇంటికి టైం ఇవ్వాలి. ఇది నేర్చుకున్నాను. అండ్ కన్సిస్టెన్సీగా ఉంటే చాలా డిఫరెన్స్ చూడొచ్చు అని తెలుసుకున్నాను. అండ్ అన్నెసెసరీ మ్యాటర్స్ కట్ చేయడం. ముందు అన్నీ యూజ్ చేస్తూ ఉన్నాను. మీ దగ్గర అది విన్నప్పటి నుంచి చిన్న చిన్నగా నాకు వద్దు ఇది అనుకున్నదంతా కట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇలా కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందక్క. ఓకే. ముందేదైనా డిజైన్ చూసి నేనెలా చేయాలి దీన్ని అని ఇప్పుడు పర్లేదు ముందు డిజైన్ డ్రా చేసేసుకుందాం. నేను చెయ్యగలను ఇది అన్న కాన్ఫిడెన్స్‌కి వచ్చేసాను. సో, ఆర్డర్స్ కూడా ఎవరైనా ఏమన్నా అడిగితే వాళ్ళకి ఓకే. నేనిది చెయ్యగలను. ముందే ఫస్ట్ నేను చేసేస్తాను అని చెప్పేసి తర్వాత ఓకే. దీన్నెలా చేయాలి అన్న థింకింగ్‌కి మూవ్ అయిపోయాను. కానీ కన్సిస్టెన్సీ ఐ నీడ్ టు వర్క్ మోర్ ఆన్ దట్. స్టిల్ Okay, so these internal shifts are the real transformation actually, and no one built alone, and the community plays a role, right? So, what role did mentorship or community support play in your growth, and what kind of support helped you the most? మోస్ట్‌గా మీ మెంటర్ సపోర్ట్ అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్. అన్ని యాస్పెక్ట్స్‌లో నాకు మీ మెంటర్‌షిప్ అయితే చాలా హెల్ప్‌ఫుల్. అంటే ఫ్రమ్ ద డే వన్ కోర్స్ జాయిన్ అయినప్పటి నుంచి గానీ, ఇప్పటికి గానీ ఇంకా ఐ థింక్ సో ఇంక నేనున్నన్ని రోజులు నా బిజినెస్‌కి మీ మెంటర్‌షిప్ చాలా హెల్ప్ అవుతుందక్క. అండ్ కమ్యూనిటీ వైస్ అంటే ఎప్పుడన్నా నేను చెయ్యనప్పుడు ఓకే. అన్ని ప్రొడక్ట్స్ చూసి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఓకే. ఇంకా ఇట్లా ట్రై చేయొచ్చు. ఇదే కాదు ఇంకా మనం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చన్న హోప్ ఒకటొస్తుంది. కానీ మోస్ట్‌లీ ఒక మెంటర్‌షిప్ వల్ల మాత్రం చాలా అచీవ్ చేయొచ్చక్క. అంటే ఎట్లా మన మైండ్ సెట్ ఉండాలి. మెయిన్‌లీ మైండ్ సెట్ చాలా ప్లేస్ చేస్తుంది నా దాంట్లో. ఎట్లా మనం టైం మేనేజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ ఎట్లా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా బూస్ట్ చేసుకోవాలి. మనం లోగా ఉన్నప్పుడు మనం ఎలా మళ్ళీ మన ఎనర్జీని మనం రీగెయిన్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇది అంతా మాత్రం నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. Wonderful. So this is exactly why, learning in isolation is slow, and learning with support is powerful, right? Okay. So the question is for every woman watching. So you are working full time, and how do you realistically balance office work, family, and embroidery? You already said that. So you are now balancing all in that particular timing. And what mindset helped you to stay consistent? ఓన్లీ మైండ్ సెట్ ఈస్ లైక్ ఐ నీడ్ టు ఫుల్‌ఫిల్ మై ప్యాషన్. నేనిది ఫుల్ టైమ్‌గా నేను కన్సిడర్ అవ్వాలి అంటే నేను ఇంట్లో ఆన్సర్ చెయ్యాలి. నేను ఈ జాబ్ వదిలేస్తున్నాను అంటే ఇఫ్ ఐ వాస్ ఎర్నింగ్ 1,00,000, 1,50,000 నేను కరెంట్‌లీ ఎర్న్ చేస్తున్నానంటే నా బిజినెస్‌తో నేను అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసి నేను ఇంట్లో చూపించాలి. సో దట్ ఐ కెన్ లీవ్ దిస్ హ్యాపీలీ అండ్ నాకు కూడా రిగ్రెట్స్ ఉండదు. ఓకే. నేను చూడు ఇదేమి రాకపోయినా జాబ్ వదిలేసిన అన్న రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు. అందుకు నేను ఇది చెయ్యాలి. సో నా ప్యాషన్ నాకు కంప్లీట్‌గా నా ప్యాషన్ నాకు కావాలి అంటే ఇప్పుడు నేను చేస్తున్నది వదిలేయాలి. సో నేను దీనికోసం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇనిషియల్ స్టేజ్‌లో నా ఎఫర్ట్స్ నేను ఎక్కువగా పెడితే కానీ నేను దానికోసం ఎక్కువ టైం ఇవ్వలేనని అనిపించింది. అది కూడా మీ దగ్గర ఐ మీన్ సెషన్స్ వల్లనే నేను ఈ మైండ్ సెట్‌లోకి అయితే వచ్చేసాను. సో ఈ టైంలో నాకెట్లా అంటే ఆఫీస్ వర్క్ ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఫస్ట్‌లో అంతా కొంచెం నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసినాక లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంది. కానీ ఈ మధ్య ఎట్లయిందంటే ఒక 2 మంత్స్ నుంచి హెక్టిక్ వర్క్ అయిపోయింది నాకు ఆఫీస్‌లో కూడా. సో ఆ టైంలో ఓకే. నేను చెయ్యలేనేమో అని ఒక 1, 2 డేస్ నాకు అనిపించింది. ఓకే. నాకు ఫుల్ మీటింగ్స్ అయిపోయింది. ప్రాజెక్ట్స్ కొత్తగా మారిపోయింది. నా వల్ల అవ్వదేమో క్లయింట్ మీటింగ్స్ ఈ ఇష్యూస్‌కే ఉంది. నేను చెయ్యలేనేమో. కానీ అదే టైంలో నాకు ఒక ఆర్డర్ కూడా వచ్చినింది. ఆర్డర్ వచ్చినప్పుడు ఓకే. ఒకరోజు చేయలేదు, 2 డేస్ చేయలేదు. కానీ నాకు ఇంకా 2 డేస్‌లో డెలివరీ ఉంది. ఓకే. నేను ఆర్డర్ తీసుకున్నాను. ఇది నా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నమ్మి నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను అది ఫుల్‌ఫిల్ చేయాలి. నా వర్క్స్ నాకుంటాయి. ఇది నా ప్యాషన్. ఒకరు నాకు ఆర్డర్ ఇచ్చినారు. నేను ఒక కమిట్మెంట్ ఇచ్చాను. సో నేను డెలివర్ చెయ్యాలి అంటే నేను ఏదో ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఆఫీస్‌లో ఎంత ఎక్స్‌టెండ్ అయినా మళ్ళీ నేను ఆరి ఫ్రేమ్ ముందు కూర్చోవడం స్టార్ట్ చేసేసానక్క. సో అక్కడే నాకు అనిపించింది. ఓకే. నేను నైట్ నాకు ఇంకొక ప్రాబ్లమ్ ఏమంటే నేను ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర సఫిషియంట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ నేను లేవలేను. కానీ ఈ టైంలో నేను నేర్చుకునింది ఏమంటే లేదు. నా ప్యాషన్ నేను ఫుల్‌ఫిల్‌గా నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా బతకాలి అనుకుంటే, నేను నా ఇనిషియల్ స్టేజెస్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అది నా స్టేజ్ ఇప్పుడే. ఓకే. నాకది ఓకే. ఒక ట్రిగ్గర్ వచ్చేసింది. ఈ టైంలో నేను ఎఫర్ట్ పెట్టకపోతే ఇంక నేనేం చెయ్యలేను. పోయే కొద్దీ నేనసలు పెట్టలేను. సో, నేనేం బిల్డ్ చేసుకోవాలన్నా నా బ్రాండ్‌ని నేను ఇప్పుడే బిల్డ్ చేసుకోవాలి. సో, ఆఫీస్ వర్క్ అంతా చేసుకొనొచ్చినా మీటింగ్స్ అన్నీ
ఆల్మోస్ట్ 11:30, 12:30, 2:30 వరకు కూడా మీటింగ్స్ అయిన రోజులుంది అక్క. లాస్ట్ 2 మంత్స్ నుంచి. ఆ తర్వాత కూడా లేదు. నేను ఇంకో 2, 3 అవర్స్ దీనికి స్పెండ్ చేసినా నాకు ప్రాబ్లమ్ లేదు. మార్నింగ్ కావాలంటే నేను ఇంకేదన్నా ప్లాన్ చేసుకోవాలి. లిటరల్లీ నాకు నవంబర్ మంత్‌లో అయితే సేమ్ ఇలానే జరిగింది. 10, 12:30 వరకు నేను ఆఫీస్. ఈవెన్ చాలా సెషన్స్ నేను ఆఫీస్ నుంచే అటెండ్ అయ్యున్నాను. ఆ టైంలో ఇంటికొచ్చినాక కూడా నాకు చాలా టైర్డ్ అనిపిచ్చేది. కానీ నా ఆరిఫ్రేమ్ నాకు ఎదురుగానే మా హస్బెండ్ అక్కడే ప్లేస్ చేసేవాళ్ళు. అది చూసినాక నేనెందుకు ఇలా అంటే నేను రెస్ట్ తీసుకోకూడదు, నేను అది ఫినిష్ చెయ్యాలి అన్నట్టు నేను అది ఫినిష్ చేసేదాన్ని. అర్లీ మార్నింగ్స్ మాత్రం నాకు కొంచెం ఇంట్లో సపోర్ట్ ఉండిండేది. మార్నింగ్ నేను లేచినా, లేవకపోయినా తను కిడ్స్‌ని స్కూల్‌కి పంపించడం, ఈ సపోర్ట్ నాకున్నింది. సో, అప్పుడు అనిపించింది ఓకే. నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అంటే నేను కొన్ని ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. Wonderful. So, wonderfully said, Madhuri. And also, this is not about the perfection, it's about the priority, right? Wonderful. So, now, speak directly to the woman who is scared to begin. So, what advice would you give to a working woman or a homemaker who want to start but feels insecure or afraid? ఇది ఎలా అంటే నో నీడ్ టు స్కేర్ ఫర్ లెర్నింగ్ ఎనీ న్యూ థింగ్. ఈవెన్ ఆరి ఎంబ్రాయిడరీ మీ దగ్గర అయితే హ్యాపీగా నేర్చేసుకో, భయమే అవసరం లేదు. చిన్న చిన్నగా అయినా మీ దగ్గర అంటే నేను మీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఏమి రాని ఈరోజు నేను ఆర్డర్స్ చేస్తున్నాను, డిఫరెంట్గా థింక్ చేయగలుగుతున్నాను కాబట్టి నేను అందరికీ చెప్పగలను. మీరు కరెక్ట్గా నేర్పిస్తారు వాళ్ళకి. అండ్ వర్కింగ్ ఉమెన్ కంటే నేను నేర్చుకున్న థింగ్ ఏమంటే మనం ఎక్కడ వర్క్ చేసినా వర్కింగ్ టైమ్స్ ఒకటి మెయింటైన్ చేయాల్సింది. అంటే ఓన్లీ ఇప్పుడు కొన్ని క్రూషియల్ టైమ్స్ ఉంటుంది. రిలీజెస్ టైమ్స్. ఆ టైంలో మీరు కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ ఆఫీస్‌కి పెట్టొచ్చు కానీ, కంప్లీట్ ఆఫీస్ కోసం మన లైఫ్‌ని మనం స్పెండ్ చేయకూడదు. ఎందుకంటే వన్స్ అపాన్ వాళ్ళకి మనతో అవసరం ఉన్నన్ని రోజులే మనం వాళ్ళకి అవసరం. మనతో అవసరం అయిపోతే వాళ్ళు బాయ్ బాయ్ టాటా అని చెప్తారు. సో, మన ఓన్ మనకి ఉండాలి. సో, 9-6 మన ఆఫీస్ అవర్స్ అయితే 9-6 మీరు అక్కడ అంటే ఆ టైంలో టైం వేస్ట్ చేయకుండా మనం అక్కడ వర్క్ చేస్తే అది సరిపోతుంది. ఇంటికొచ్చాక కొంచెం ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయొచ్చు. మన ప్యాషన్‌కంటూ ఖచ్చితంగా మనకి టైం ఉంటుంది. ఆ టైం మనం యుటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అచీవ్ అయిపోతాము. Wonderful. And please remember this advice, it comes from like lived experience. Wonderful. So to conclude this, what is the one strong message or takeaway you want everyone watching your journey today's to remember? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. జస్ట్ మనం ట్రై చేస్తే ఎవ్రీథింగ్ వీ కెన్ అచీవ్. ఇప్పుడు ఆర్య ఎంబ్రాయిడరీ అనే కాదు, కొందరికి ఇంకా చాలా చాలా ప్యాషన్స్ ఉంటుంది. ఏ ప్యాషన్ అయినా సరే మనం కొంచెం మన సోల్ దాంట్లో పెట్టి పర్ఫెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేసుకో, మన మైండ్ సెట్ మంచిగా మనం పెట్టుకొని ఓకే ఇది నాకు కావాలి, ఇది నేను చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం అచీవ్ చేయొచ్చు. బట్ ఇంత మంచి సపోర్ట్, ఇంత మంచి కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఇంకా మంచిగా మనం అచీవ్ చేయొచ్చు అక్క. Thank you so much, Madhuri, for sharing your journey so honestly. And to everyone watching this on YouTube and who is not yet part of our community, and this journey did not start with confidence, and it started with a decision to try. And if you are a working woman or a homemaker with a creative skill, and please understand this, you don't need free time, and you need focused time and the right guidance. So your story can also be written one step at a time. And once again, congratulations, Madhuri, and we are so proud of you, and this is just the beginning. And thank you everyone for watching, and your Hall of Fame story is waiting.